యేసు రక్తమే జయం పరిచర్య ప్రైజ్ ద లార్డ్. జూన్ 28వ తేదీ 2025. ఈరోజు దేవుని వాక్యము, నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వాక్యము. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందుము. ఎలయనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంటను కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంటను కోయును. రక్షణయను శిరస్రావణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండుడి. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడే. ఎందుకనగా ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనము. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మానుసారంగా జీవించినట్లయితే ఈ లోకాన్ని మనం జయించగలము. ఈ లోకంలో ఏదీ శాశ్వతం కాదు. ఈ లోక ఇచ్చలను జయించాలంటే ఆత్మీయంగా మనం బలపడాలి. ఆత్మీయంగా బలపడితేనే శరీరేచ్ఛల నుండి మీరు జయించగలరు. ఆత్మీయ జీవితంలో బలపడే కృపను దేవుడు మనందరికీ అత్యధికముగా దయచేయునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకు తోడయుండి మనందరినీ నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.